పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నాగర్ కర్నూలు మండలంలోని పుల్జాల గ్రామంలో ఎన్నికల ప్రచారం చేసిన మాజీ శాసనసభ్యులు మరి జనార్దన్ రెడ్డి ఈ సందర్భంగా గ్రామంలోని శివాంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈశాన్యంలో ఉంటది. అందుకనే శివాలయంలో మొక్కి మిమ్మల్ని దర్శించుకొని మీతో మాట్లాడిపోదామని వచ్చిన. మొన్ననే జరిగిన ఎన్నికలు మీకు తెలుసు. ఇది ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినాయి. ఎమ్మెల్యే ఎన్నికల్లో కొంతమంది తల్లి గంజిపోయినోడు చిన్నమ్మకు బంగారు గాజులు ఇస్తుంటే ఆ తల్లి నమ్మినట్టు, ఆ చిన్నమ్మ నమ్మినట్టు కొంతమంది నమ్మినాం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపించింది. ఎట్లయింది? తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు గ్రామాల్లో ముసలోళ్ళు ఉంటే 200 రూపాయలు వచ్చేది పింఛన్. నీళ్లు లేక, కరెంటు లేక, విత్తనాలు లేక, పండిన పంట కొనటోడు లేక అనేక ఇబ్బందులు పడ్డాం. 10 ఎకరాలున్న భూస్వామి, 20 ఎకరాలున్న భూస్వామి పట్టం పోయిన మాట వాస్తవం. వ్యవసాయం చేయాలని, ఊర్లో ఉండాలని ఆ రైతుకు ఇష్టం ఉంటుంది. కానీ బతుకు తెరువు లేక ఆ బతుకు మీద తెరువు కొరకు బతుకు మీద ఆశతోటి పట్టణం పోయి అఖండ కోసపడ్డాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లేదు, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న పైసలన్నీ వ్యవసాయం మీదనే ఖర్చు పెట్టినాం. ఏం చేయాలి? ఈ వ్యవసాయదారులకు ఏం చేస్తే బాగుపడతారు? వ్యవసాయం మీద మళ్ళీ ముందు పూర్వ వైభవం రావాలంటే ఏం చేయాలని కుటుంబ పాలన, కేసీఆర్ అట్లా ఇట్లా అని చెప్పి మాయ మాటలు చెప్తే, ఇది మోసం మాటలు చెప్తే నమ్మినాం. నమ్మి ఎట్లా ఇవన్నీ కేసీఆర్ వచ్చినాక కరెంట్ వచ్చింది, నీళ్ళు వచ్చినాయి, రైతు బంధు వచ్చింది, ఆసరా పింఛన్లు వచ్చినాయి, కళ్యాణ లక్ష్మి వచ్చినాయి. ఇవి ఎట్లా వస్తాయి కదా, ఏడుకోతాయి? ఏడుకోవు. ఇవి ఎట్లా వచ్చేటివే కదా, వస్తాయి. ఇక మళ్ళీ వచ్చినోడు ఏమైంది? 10,000 ఇస్తున్న రైతు బంధును 15,000 ఇస్తున్నాడు. మళ్ళీ దానితోటి పొలం లేనలకు 12,000 ఇస్తున్నాడు. పొలం లేనలకు 12,000 ఇస్తున్నాడు. పొలం ఉన్నలకు 15,000 ఇస్తున్నాడు. 2 పంటలకు కలిపి. రైతు కూలీలకు 12,000 అన్నాడు, రైతులకు 15,000 అన్నాడు. 2 పంటలకు కలిపి. దాంతోపాటు ఆడబిడ్డ పెళ్లి చేస్తే 1,00,000, దాంతోపాటు తులం బంగారం. మరి 5 నెలలు అయింది. మా మహిళలు ఉన్నారు, 100 మంది ఉన్నారు ఇక్కడ. మీ బిడ్డ పెళ్లి చేస్తే తులం బంగారం ఎవరికన్నా ఇచ్చిన అదమ్మా అని బొంద తులంగా బంగారుగా తులం ఇనుముకియడు మీకు. తులం బంగారం తర్వాత దేవుడు ఎరుగా. నాకు తెలిసి రాబోయే రోజుల్లో వాడు తులం ఇనుముక మీకు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఇలా రైతు బంధు ఒడ్లు కొంటే ఎందుకు రేపు డిసెంబర్ 9 నాడే మేము వస్తున్నాం, దీని డిసెంబర్ 9 వరకు ఒడ్లు అమ్మమాకండి, మీరు అట్లే మీ కళ్ళాల కాడ పెట్టుకోండి, మేము వచ్చి 500 బోనస్ ఇస్తామన్నాడు. ఇచ్చిండా బోనస్? బోనస్ లేదు, పుస్తకం లేదు. బోగస్ మాటలు అయిపోయినాయి. బోనస్ అంతా బోగస్ మాటలు అయిపోయినాయి. ఇలా మీకు ఎందుకు రుణమాఫీ తీసుకోమాకండి. డిసెంబర్ 9 నాడు మీరు అన్ని 1,00,000 రూపాయలు అయిపోయినాయి. మీరు వెళ్ళిపోయి బ్యాంకులు నిలబడి 2 లక్షలు తీసుకోండి, మేము డిసెంబర్ 9 నాడు వచ్చి 2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పిండు. ఇట్లా అనేకమైనటువంటి మాటలు. ఇగో ఈ నెల 2,000 పింఛన్ వస్తున్నాయి, ఇక వచ్చే నెలనే మీకు 4,000 వస్తాయి. అత్తకు 4,000, కోడలకు 2,500, ఇంట్లో కుంటోడు ఉంటే 4,000, 4,000, 4,000, 2,000, 10,000 ఇంటికి వస్తాయి మీకు అని చెప్పి ఆశపడ్డారు. అత్త ఏం చేసి, కోడలు ఏం చేసింది? అత్త నువ్వు ఆగు, నువ్వు చేతి గుర్తుకు ఓటేయి, నీకు 4,000 నాకు 2,000 ఏదైనా అత్త కోడలు అత్త చెడగొట్టింది. ఇప్పుడు కోడలు చెడిపోయింది, అత్త చెడిపోయింది, ఇద్దరు చెడిపోయింది. కోడలు అత్త తిరుగుతుంది, అత్త కోడలు తిరుగుతుంది. నువ్వు చెప్తే వేసినా కదనే, మాయ మాటలు చెప్పి నమ్మి ఇస్తేవి. ఆ పొట్టోడు రేవంత్ రెడ్డి చెప్తే వాని మాటలు నమ్మి నువ్వు చెప్తివి. నేను మీ మాటలు చెప్పి ఉన్నటువంటి కేసీఆర్ పెద్ద కొడుకును దూరం చేసుకుంటేవి, మర్రిని దూరం చేసుకుంటేవి. ఎంత ఘోరం జరిగిపోయాయని చెప్పి ఇలా ప్రజలు బాధపడుతున్నారు. రాజకీయం చూస్తున్నా. కానీ ఏ ప్రభుత్వానికైనా వ్యతిరేకత వస్తుంది. ఎన్నికలు వచ్చినాక, ఎన్నికలు అయినాక ప్రభుత్వం మీద కొద్ది వ్యతిరేకత వస్తుంది. కానీ ఎప్పుడు వస్తుంది? సంవత్సరానికో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకు వస్తుంది.
కానీ భారతదేశంలో మొట్టమొదటిసారి తెలంగాణలో